క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూస్తే గనుక కింద డిలీట్ ఆప్షన్ ఉంది కదా! ఈ డిలీట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో, మీరు ఈ రోజు డిలీట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే డిలీట్ కస్టమ్ రేంజ్ అంటే మీకు డేట్ వైస్‌గా కూడా మీరు కస్టమ్ అంటే మీకు నచ్చినట్టు ఇన్ని డేస్ నుంచి ఇన్ని డేస్ వరకు మనం డిలీట్ చేయాలి అని అనుకుంటే అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు డిలీట్ ఆల్ టైమ్ అంటే సో, ఆల్ టైమ్ అనమాట. సో, నేనైతే సింపుల్‌గా ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిలీట్ ఆల్ టైమ్. సో, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిలీట్ నౌ సెలెక్ట్ అనమాట. సో, మీరు ఇక్కడ చూస్తే గనుక క్యాన్సిల్ అండ్ డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో, మనకైతే డిలీట్ చేయాలి కాబట్టి మనం సింపుల్‌గా డిలీట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిలీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తే గనుక గాట్ ఇట్ అని కనిపిస్తుంది కదా! సో, దీనిపైన సింపుల్‌గా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీ ఏదైతే సెర్చింగ్ హిస్టరీ ఉందో ఆల్ డిలీట్ అయిపోయిందనమాట. సో, గైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జై హింద్.